హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. ఇందులో హాల్ మార్క్ ఫీచర్ ఏంటి? ఎక్సెసివ్ ఇమ్యూన్ కాంప్లెక్స్ ఫార్మేషన్. ఇమ్యూన్ కాంప్లెక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ. ఎందుకు ఎక్సెసివ్గా ఇమ్యూన్ కాంప్లెక్స్ ఫామ్ అయితే? నార్మల్ ఇండివిజువల్లో ఇమ్యూన్ కాంప్లెక్సెస్ ఫార్మ్ అయినవన్నీ కాంప్లిమెంట్ సిస్టమ్ హెల్ప్ ద్వారా బాడీ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. న్యూట్రోఫిల్స్ ద్వారా, ఫాగోసైటోస్ అయిపోయో, మోనోసైట్స్ ద్వారానో, లేదా ఆర్బీసీస్కి అటాచ్ అయ్యి లివర్కి స్ప్లీన్కి వెళ్ళి అక్కడ ఫాగోసైటోసిస్ అయ్యో ఇమ్యూన్ కాంప్లెక్సెస్ అన్నింటినీ మన బాడీయే ఎలిమినేట్ చేసుకుంటుంది. అది నార్మల్ ఇండివిజువల్లో. అదే అలర్జీ ఉన్న ఇండివిజువల్లో, క్రానిక్ యాంటీజెన్ ఎక్స్పోజర్ ఉన్న ఇండివిజువల్లో, లైక్ ఎక్సోజీనస్ యాంటీజెన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, వైరసెస్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న ఇండివిజువల్లో యాంటీ డిఎన్ఏ యాంటీబాడీస్ ఇన్ ఎస్ఎల్ఈ, ఇంకా లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్కి, ఇలాంటి ఎక్సోజినస్ యాంటీజెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్సెసివ్ డోసేజ్ ఆఫ్ యాంటీజెన్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ will lead to type 3 hypersensitivity reaction in the form of excessive immune complex formation. ఈ ఎక్సెస్ ఇమ్యూన్ కాంప్లెక్సెస్ ఫామ్ అయ్యి ఏం చేస్తుంది? ఇట్ యాక్టివేట్స్ కాంప్లిమెంట్ సిస్టమ్, ఇనిషియేటింగ్ ఇన్ఫ్లమేషన్ విచ్ లీడ్స్ టు టిష్యూ డ్యామేజ్. ఈ టిష్యూ డ్యామేజ్ ఎలా జరుగుతుంది? వాట్ ఇస్ ద మెకానిజం ఆఫ్ టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ? 3 మెకానిజమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది యాక్టివేషన్ ఆఫ్ క్లాసికల్ కాంప్లిమెంట్ అండ్ ద బై ప్రోడక్ట్స్ ఆఫ్ విచ్ మీడియేట్ టిష్యూ డ్యామేజ్. ఏవేవి ఆ బై ప్రోడక్ట్స్? C3A, C5A. ఇంతకు ముందు వీడియోలో టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ చెప్పేటప్పుడు A ఫర్ అట్రాక్టెంట్స్, కీమో అట్రాక్టెంట్స్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇక్కడ ఎక్స్ట్రా ఇంకో A ఫర్ అనాఫైలా టాక్సిన్ which leads to mast cell degranulation and ultimately tissue damage. Chemo attractants ఏం చేస్తాయి? Recruits neutrophils. Neutrophils వచ్చి it will try to phagocytose large number of immune complexes but unable to do so. Instead releases large number of lytic enzymes. Neutrophils phagocytosis చేయలేకపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్లో లార్జ్ నెంబర్ ఆఫ్ లైటిక్ ఎంజైమ్స్ని సెక్రెటరీ గ్రాన్యూల్స్ ద్వారా రిలీజ్ చేసి ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తుంది. దీన్నే ఫ్రస్ట్రేటెడ్ ఫాగోసైటోసిస్ అని అంటాం. నెక్స్ట్ మెకానిజం యాక్టివేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్ బై బైండింగ్ టు ఎఫ్సి రిసెప్టార్స్ ఆన్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ మీద ఎఫ్సి రిసెప్టార్స్ ఉంటాయి, యాంటీబాడీకి ఎఫ్సి ఎండ్ ఉంటుంది. ఈ రెండు అటాచ్ అవ్వడం వల్ల ప్లేట్లెట్స్ యాక్టివేట్ అయ్యి మైక్రోథ్రాంబై ఫార్మేషన్ అండ్ రిలీజ్ ఆఫ్ వాసో యాక్టివ్ అమైన్స్ జరగడం వల్ల బోత్ ఆఫ్ దిస్ విల్ లీడ్ టు టిష్యూ ఇస్కీమియా అండ్ అల్టిమేట్లీ టిష్యూ డ్యామేజ్. నెక్స్ట్ మెకానిజం, లాస్ట్ మెకానిజం, యాక్టివేషన్ ఆఫ్ హేజ్మ్యాన్ ఫ్యాక్టర్, నథింగ్ బట్ క్లాటింగ్ ఫ్యాక్టర్ 12 లీడ్స్ టు యాక్టివేషన్ ఆఫ్ కైనిన్. కైనిన్ అనేది ఇన్ఫ్లమేషన్కి పనికొస్తుంది. ఇట్ విల్ లీడ్ టు vasodilation, edema. నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ టైప్ 3 హైపర్సెన్సిటివిటీ రియాక్షన్. ఒకటి వచ్చేసి లోకలైజ్డ్ ఆల్సో నోన్ యాజ్ ఆర్థుస్ రియాక్షన్, ఇంకొకటి జనరలైజ్డ్ ఆల్సో నోన్ యాజ్ సిస్టమిక్ టైప్ 3 రియాక్షన్. అసలు ఇది లోకలైజ్డ్ ఆ సిస్టమిక్గా జరగాలంటే ఈ రెండిట్లో ఏది రావాలన్నది ఏది డిసైడ్ చేస్తుంది? డిసైడెడ్ బై నేచర్ ఆఫ్ ఇమ్యూన్ కాంప్లెక్సెస్ ఫార్మ్డ్. ఎలాంటి ఇమ్యూన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయో దాన్ని బేస్ చేసుకొని లోకలైజ్డ్ రెస్పాన్స్ రావాలా, సిస్టమిక్ రెస్పాన్స్ రావాలా డిసైడ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ యాంటీబాడీ ఎక్సెస్, ఇప్పుడు మన యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్లో యాంటీబాడీసే యాంటీజెన్తో పోలిస్తే ఎక్కువగా ఉన్న ఆర్ యాంటీబాడీ ఈజ్ ఈక్వల్ టు యాంటీజెన్, ఈక్వల్గా యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఉన్న లార్జ్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇమ్యూన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి which tends to localize near the site of antigen inoculation. ఇక్కడ యాంటీబాడీస్ డామినెంట్గా ఉండడం వల్ల యాంటీజెన్ని సైట్ ఆఫ్ ఇనాక్యులేషన్ దగ్గరే ఎక్సెస్ యాంటీబాడీస్ వెళ్ళి ఆపేస్తుంది, డిసెమినేషన్ అవ్వకుండా, బ్లడ్లోకి వచ్చేయకుండా లోకలైజ్డ్గా, అల్టిమేట్లీ ప్రొడ్యూసింగ్ localized type 3 reaction or Arthus reaction.
ఎగ్జాంపుల్ ఇన్ స్కిన్ ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్, డ్యూరింగ్ అలర్జిక్ desensitization given for longer period where repeated injections of same antigen are given. ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్లో ఈ ఇన్సెక్ట్ వల్ల రిలీజ్ అయిన టాక్సిన్స్ ఎక్సోజినస్ యాంటీజెన్స్కి యాంటీబాడీస్ ఎక్సెస్గా ఉండి లోకలైజ్డ్గా రియాక్షన్ వస్తుంది. అలర్జిక్ డీసెన్సిటైజేషన్ చేయడానికి మనమే ఇండివిజువల్కి ఏ అలర్జన్తో అలర్జీ ఉందో దాన్ని రిపీటెడ్గా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం సబ్స్క్యూటేనియస్గా. అప్పుడు క్రానిక్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ అల్టిమేట్లీ టైప్ 3 హైపర్ సెన్సిటివ్ రియాక్షన్. ఎలాంటి రియాక్షన్? లోకలైజ్డ్. నెక్స్ట్ ఇన్ లంగ్స్ ఫాలోయింగ్ ఇన్హలేషన్ ఆఫ్ exogenous antigens like bacteria, fungi, spores, proteins causing extrinsic allergic alveolitis. ఎందుకు? ఇక్కడ ఎక్సోజినస్ యాంటీజెన్స్ వల్ల వస్తున్నది కాబట్టి ఎక్స్ట్రిన్సిక్ అలర్జిక్ ఆల్వియోలైటిస్. ఎగ్జాంపుల్స్ వచ్చి ఫార్మర్స్ లంగ్, ఇన్హలేషన్ ఆఫ్ ఫంగై యాక్టినోమైసిటిస్ వల్ల వచ్చేది. నెక్స్ట్ బర్డ్ ఫ్యాన్సియర్స్ డిసీజ్, పేరులోనే ఉంది బర్డ్కి రిలేటెడ్. ప్రోటీన్స్, సీరం ప్రోటీన్స్ ఇన్ డస్ట్, ఇవి అక్కడ నుంచి డిరైవ్ అయ్యాయి. డిరైవ్డ్ ఫ్రమ్ డ్రైడ్ పీజియన్స్ ఫీసిస్. టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ, లోకలైజ్డ్. ఇప్పుడు జనరలైజ్డ్ ఆర్ సిస్టమిక్. ఇక్కడ యాంటీజెన్స్ యాంటీబాడీ బ్లడ్లోకి వెళ్ళి డిసెమినేట్ అవ్వాలి. ఎందుకు అవుతుంది? బికాస్ ఆఫ్ యాంటీజెన్ ఎక్సెస్. యాంటీబాడీస్ యాంటీజెన్స్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఫామ్ అయ్యే కాంప్లెక్స్ సాల్యుబుల్గా స్మాల్గా ఉండి బ్లడ్లో ఈజీగా ట్రావెల్ అయ్యి ఇట్ విల్ గెట్ డెపాసిటెడ్ ఇన్ వేరియస్ సైట్స్. దానికి ఏ సైట్ అయితే ఇష్టం ఉంటే ఆ సైట్కి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ బ్లడ్ వెజల్స్, వాస్కులైటిస్, కిడ్నీస్, గ్లోమెరులర్ బేస్మెంట్ మెంబ్రెయిన్ మీద డిపాజిట్ అయితే గ్లోమెరులోనెఫ్రైటిస్, జాయింట్స్లో ఉన్న సైనోవియల్ మెంబ్రెయిన్ మీద డిపాజిట్ అయితే ఆర్థరైటిస్, వాస్కులైటిస్, పాలిఆర్థరైటిస్ నడోజా, పోస్ట్ స్ట్రెప్టోకోకల్ గ్లోమెరులోనెఫ్రైటిస్. ఆర్థరైటిస్ ఈ వైరసెస్ వల్ల కూడా వస్తుంది. హెపటైటిస్ బి, సి, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్. కమింగ్ టు అదర్ ఎగ్జాంపుల్స్, టైప్ 2 లెప్రా రియాక్షన్, తెలిసిందిగా నెమోనిక్. టైప్ 1 అయితే టైప్ 4 1 + 4 5, టైప్ 2 అయితే టైప్ 3 2 + 3 5, అల్టిమేట్గా టోటల్ 5, నెంబర్ 5 వస్తుంది లెప్రా రియాక్షన్స్కి. నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూ డిసీజ్ లైక్ SLE వేర్ ఆటో యాంటీబాడీస్ విల్ బి ఫార్మ్డ్ అగైనెస్ట్ ఓన్ DNA. నెక్స్ట్ సీరం సిక్నెస్. ఈ సీరం సిక్నెస్ అనేది ఇప్పట్లో మనం చూడట్లేదు. ఒకప్పుడు టెటానస్ పేషెంట్కి హార్స్ యాంటీ టెటానస్ సీరం ట్రీట్మెంట్గా ఇచ్చేవాళ్ళు. ఫాలోయింగ్ దట్ 1 వీక్ తర్వాత పేషెంట్కి వీక్నెస్, ఫీవర్, లింఫెడ్నోపతి, వాస్కులైటిస్, గ్లోమెరులోనెఫ్రైటిస్, ఎడీమా, స్కిన్ మీద లీషన్స్, ఎరిథీమా ఇవన్నీ వచ్చేవి. దాన్నే సీరం సిక్నెస్ అనేవాళ్ళు. ఇది క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. ఎలాంటి రియాక్షన్? జనరలైజ్డ్ ఆర్ సిస్టమిక్. జనరలైజ్డ్ ఆర్ సిస్టమిక్ టైప్ 3లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ బ్లడ్లోకి వెళ్ళి డిసెమినేట్ అయ్యి ఎక్కడ ఏ టిష్యూ మీద పోయి డిపాజిట్ అయితే అక్కడంతా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మా డాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా, దస్విధాన్య.